ఆత్మహత్య చేసుకున్న తడగొండ గ్రామం చెందిన కుంటాల హరీష్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీష్ అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. కాగా గురువారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అతని కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా తాత్కాలికంగా అందజేశారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూసా రవీందర్ తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెర రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, తడగొండ మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి శేఖర్ రెడ్డి, బాబు, మెరుపుల మహేష్ తదితరులు ఉన్నారు. సందర్భాన్ని 10 రోజుల కిందట మనం చూసినాం. దురదృష్టవశాత్తు ఆయన ఆత్మహత్య చేసుకొని కుటుంబ పెద్దను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారినరు. వాళ్ళ పరిస్థితిని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తే ₹1,00,000 చెక్ను అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా వాళ్ళ పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద ప్రజలకు నిరంతరం అండగా ఉండే ప్రభుత్వం. ఎవరు ఏ ఆపదలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటాం. ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకులో ఉంటారని చెప్పి గతంలో చెప్పిన ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం చాలా బాధాకరం. చిన్న వయసులో చనిపోయిండు, కుటుంబాన్ని అనాథలుగా చేసిండ్రు. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా